ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరిగి పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ జడ్పీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సమన్వయకర్తలు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఫుల్ జోష్లో ముందుకెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ స్థానిక సమరం ఆసక్తిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండల జిల్లా పరిషత్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. భువనగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అనుచర వర్గం కూడా జిల్లాలో బలంగా ఉంది. దీంతో నల్గొండలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జెడ్పీ చైర్మన్ గా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తోంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిన స్థానాలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఈ స్థానాల్లో సెలెక్ట్, ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు. గతంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇటీవలి పార్టీలో చేరిన కల్లూరి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా మాజీ ఎమ్మెల్యే కుడుతుల నగేష్, సంజీవ్ రెడ్డి, జరగాం ఉపేందర్ రెడ్డి లాంటి చాలా మంది ఆశావహులున్నారు. ఇప్పటికే ఒక్కో స్థానం నుంచి ఇద్దరు పోటీలో ఉండగా గెలుస్తామన్న ధీమా ఉన్న స్థానాల నుంచి 3 నుంచి 4 దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త కైలాష్ కుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీసీసీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఆయా ఊళ్ళోనే ఇచ్చేందుకు నిర్ణయించింది అధిష్టానం. ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ప్రచార వ్యూహాన్ని కూడా రూపొందించారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామీణ ఓటర్లలో కొంతమేరకు మార్పు వచ్చినట్లు నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో తమ గెలుపు ఈజీ అవుతుందని, నాయకులంతా సమన్వయంగా పనిచేయాలని నేతలకు సూచిస్తోంది అధిష్టానం.